V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తాం. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొంటాం. భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం బట్టి. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలుండాలి. అధికారుల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. కూకట్పల్లి హుడా ట్రాక్ పార్క్ లో ఏర్పాటు చేసిన మైర్హాన్ పార్క్ ఎగ్జిబిషన్ పర్యాటకులను ఆకర్షించేందుకు నేటి నుంచి జలకన్యలతో ప్రత్యేక ప్రదర్శన. మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తాం. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొంటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు చెప్పారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు. వరి వేస్తే ఉరే అని నాటి సీఎం కేసీఆర్ అన్నాడని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే యాసంగిలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కొనుగోలు కేంద్రాల సంఖ్య, ధాన్యం సేకరణ, నగదు జమ చేసే అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉన్నామని, ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ చూపిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. మీరు గతంలో తడిసిన ఓట్లు కొల్లే, మొక్కెత్తిన ఓట్లు కొల్లే, అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్ గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీతో కొంటామని చెప్పాం. ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం. అది ఏ స్థాయి వరకు అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా, మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పీతో, రేటు తగ్గించి కాదు, అదే ఎంఎస్పీతో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తా ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతా ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, రైతుల మనస్సుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది. తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము 3 రోజులు రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు, ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు. 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రైతాంగ సోదరుల కోసం, పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి, మీకేదో ప్రసార మాధ్యమాలు మీ సొంతవి ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని, మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి చెప్పడం కోసమే నేను ఈరోజు మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్టైల్ కు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా 6 పాలసీలను రూపొందించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివర్ట్ ఈసీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నామని సీఎంకు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తి స్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు.
కుకట్పల్లి హుడా ట్రాక్ పార్కులో ఏర్పాటు చేసిన మైరన్ పార్క్ ఎగ్జిబిషన్లో పర్యాటకులను ఆకర్షించేందుకు నేటి నుంచి జలకన్యలతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు రాజారెడ్డి వెల్లడించారు. భారతదేశంలోనే ఎక్కడ లేనట్టి విధంగా మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కూకట్పల్లిలో ఈ షోను ఏర్పాట్లు చేయడం జరిగిందని, దీనిలో 6 జలకన్యలు పర్యాటకులను మైమరిపించే విధంగా టెన్నెల్లో వారి కళలను ప్రదర్శిస్తారని వారు తెలియజేశారు. వారి కోసం ఏర్పాటు చేసిన టెన్నెల్లో నిమిషముకు పైగా ఊపిరి తీసుకోకుండా వారి కళలను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. సుమారు 8 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ భారీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎగ్జిబిషన్కి విచ్చేసి తిలకించారని విజ్ఞప్తి చేశారు. శాసనసభలో ఈ ట్యాక్స్ లో సదస్సులు అందిస్తున్నారు. వీళ్ళు యాక్చువల్లీ మన ఎడ్సీలో చేస్తున్నారు. ఇండియాలోనే అంబర్పేట నియోజకవర్గం బాపునగర్లో పాన్ డబ్బా నడిపిస్తున్న యాజమానిపై కొంతమంది వ్యక్తులు కలిసి దాష్టికంగా ముమ్మడికి దాడి చేశారని బాధితుడు షేక్ మజర్ హజర్ తెలిపారు. ఈ సంఘటన అంబర్పేట పిఎస్ పరిధిలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తరచూ తన దగ్గర ఆకులు, సిగరెట్లు, గుట్కాలు ఓ వ్యక్తి తీసుకుంటాడని తెలిపారు. బిల్లు ఎక్కువ అయ్యేసరికి ఇతరులకు డబ్బులు కట్టేది ఉందని, డబ్బులు అడిగితే నన్ను డబ్బులు అడుగుతావా అని కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి తనపై దాడి చేశారని, అంతేకాకుండా తన తమ్ముళ్ళు అడ్డు వస్తే తన తమ్ముడిని కూడా కొట్టానని ఆరోపించారు. గతంలో కూడా నెల క్రితం తన 4 తమ్ముళ్లపై దాడి చేశారన్నారు. తనను మర్డర్ చేస్తానని బెదిరించారని స్పష్టం చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా అంబర్పేట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్వరలో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలిపారు. पैर पे सूजन आ गया, बाकी स्टिक से मार ये पूरा हो गया है। अब तो स्टिक से पूरा बैनर आ सकता है। यहाँ पे है और ये साइड पे है और पीछे बैक साइड पे बैक में రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 7,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన గొల్లోని వెంకటేష్ అనే గుత్తేదారు లింగన్నపేటలో 2021లో మైనార్టీ వెల్ఫేర్ ఫండ్ నిధులతో కబ్రిస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణం 4.35 లక్షలతో పూర్తి చేశాడు. ఆ నిర్మాణ పనులు బిల్లులు చెల్లించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏఈ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న భాస్కర్ రావు 7,000 లంచం ఇవ్వాలని కోరారు.
దీంతో గుత్తేదారు వెంకటేష్ ఏసీబీ అధికారులకు సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సహకారంతో వెంకటేష్ సోమవారం భాస్కర్ రావుకు 7,000 రూపాయలు ఇవ్వగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల సామాజిక ఆసుపత్రిలో మద్యం మత్తులో 2 యువకులు వీరంగం సృష్టించారు. మద్యం తాగి వచ్చి ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలోని రికార్డులు చిందరవందర చేసి నానా హంగామా చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తాం, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొంటాం, భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం బట్టి. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలుండాలి. అధికారుల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. కూకట్పల్లి హుడా ట్రాక్ పార్క్ లో ఏర్పాటు చేసిన మైర్హాన్ పార్క్ ఎగ్జిబిషన్ పర్యాటకులను ఆకర్షించేందుకు నేటి నుంచి జలకన్యలతో ప్రత్యేక ప్రదర్శన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.